హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఫ్యామిలీ తెలుగు వ్లాగ్స్. మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఈ వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియో వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైటు డిన్నర్ వరకు నేను ఏమేమి పనులు చేశానో చూపిస్తాను. ఓన్లీ నేను చేసిన వంట ఒకటే చూపిస్తానండి, చేసే పనులు ఏమీ చూపించలేదు. ఈరోజు ఈ వీడియోలో మనం సెల్ఫ్గా ఎలా మోటివేట్ అవ్వాలనే ఒక విషయాన్ని అయితే చెప్తాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన లైఫ్లో ప్రతిరోజు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది కదా. అందుకే ఈరోజు కొంచెం మనకి ఉపయోగపడే, మనల్ని మోటివేట్ చేసే కొన్ని విషయాలైతే మాట్లాడుకుందాం. మన జీవితంలో ప్రతిరోజు ఒక కొత్త ఛాన్స్ లాంటిది. నిన్న ఎలా జరిగినా ఈరోజు మళ్ళీ కొత్తగా మొదలు పెట్టవచ్చు. చాలాసార్లు మనకి మోటివేషన్ ఉండదు. ఏ పని చేయాలన్నా బద్ధకం అనిపిస్తుంది. కానీ నిజం ఏమిటంటే లైఫ్లో చేంజ్ అనేది ఒక్క రోజులో రాదు. చిన్న చిన్న హ్యాబిట్స్ వల్లే పెద్ద మార్పు అనేది వస్తుంది. అది ఎలా అంటే మనం ఒకవేళ లేటుగా లేచామనుకోండి, అప్పుడు ఎక్కడ పనులు అక్కడే ఉండిపోతాయి. టైంకు చేయవలసిన పనులేవి కూడా సమయానికి అవ్వవు. అందుకనేసి ఉదయం మనం రోజు కన్నా కూడా ఒక 20 మినిట్స్ త్వరగా లేవటం అలవాటుగా చేసుకోవాలి. అప్పుడు మన పనులు అనేవి టైంకి ఖచ్చితంగా పూర్తి చేయగలం. అలాగే కొత్తది నేర్చుకోవటం కూడా మనం ట్రై చేయవచ్చు. ఇలా చిన్న విషయమే అనిపించినా కూడా మన ఫ్యూచర్ని స్ట్రాంగ్గా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఫ్రెండ్స్, మనం ఎప్పుడూ కూడా ఎదుటి వారితోటి కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే ఎవరి లైఫ్ వారికి ఉంటుంది. ప్రతి ఒక్కరి జర్నీ వేరు. కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ కూడా వస్తాయి. అప్పుడు చాలామంది నాకు ఇది రాదు అనేసి అక్కడే ఆగిపోతారు. కానీ ఫెయిల్యూర్ అంటే ముగింపు కాదు కదా, అది ఇంకా బెటర్గా ప్రయత్నించమనే లెసన్ మాత్రమే అని అనుకోవాలి. ఎవరో సక్సెస్ అయ్యారని మనం అవ్వలేదని బాధపడాల్సిన అవసరం లేదు. మనకు కూడా ఒక సమయం వస్తుంది, మనకంటూ ఒక రోజు వస్తుంది. అప్పుడు మనమేంటో మనం నిరూపించుకోగలం. అప్పటి వరకు ఎంతో ఓపికతో ఉంటూ మన వర్క్ మనం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మనకు కూడా సక్సెస్ అనేది వస్తుంది. ప్రతిరోజు ఖచ్చితంగా కొంత టైం అనేది మన గోల్స్ కోసం పెట్టాలి. డిస్ట్రాక్షన్స్, అన్నెసెసరీ టెన్షన్స్ ఇవి ఉంటూనే ఉంటాయి. కానీ వీటిని తగ్గిస్తే మనం అనుకున్న దానిని త్వరగా చేరుకోగలం. ముఖ్యంగా మన హెల్త్ కేర్ని చూసుకోవాలండి. ఎందుకంటే అందరికీ హాలిడేస్ అంటూ ఉంటాయి, కానీ ఇంట్లో వర్క్ చేసే ఆడవారికి మాత్రానికి ఎప్పుడూ కూడా ఖాళీ అనేది ఉండదు. అలాగే ఇంట్లో ఉన్న అందరి సమస్యలు షేర్ చేసుకుంటారు, తీరుస్తారు. కానీ ఇంట్లో ఉన్న ఆడవారికి ఎప్పుడూ కూడా ఏవో ఒక హెల్త్ ఇష్యూస్ ఉంటూనే ఉంటాయి. అసలు మనం ఎంత బిజీగా ఉన్నా కూడా హెల్తీగా ఉండే ఫుడ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి. అలాగే రోజులో ఒక అరగంట అయినా సరే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది చేయాలి. అలాగే కనీసం ఒక 8 గంటలు నిద్రైనా ఉండేలాగా చూసుకోవాలి. హెల్తీ మైండ్ ఉంటేనే కదా మనం ఏదైనా అచీవ్ చేయగలం. చివరిలో ఒక చిన్న మాట చెప్పేసి ఇంతటితో కంప్లీట్ చేస్తానండి. మరి ఇది ఓవర్గా అనిపిస్తుందేమో. ఇది నాకు నేను సెల్ఫ్గా ఎప్పుడూ కూడా ఇలానే అనుకుంటానండి. మీతోటి ఒకసారి షేర్ చేసుకుందామనేసి ఈ విషయం అయితే మీకు చెప్పానండి. ఈరోజు మనం చేస్తున్న హార్డ్ వర్క్ వెంటనే రిజల్ట్ ఇవ్వకపోవచ్చు, కానీ ప్రయత్నిస్తూ ఉంటే ఏదో ఒక రోజు తప్పకుండా ఫలితం అనేది వస్తుందండి. అందుకే స్లో అయినా పర్లేదు, కానీ అంతటితో ఆగిపోవద్దు. నీపై నమ్మకం పెట్టుకుంటే మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి. ఇక వీడియోలోకి వచ్చేస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి. అయిన తర్వాత టీ పెట్టేసుకొని తాగేసి ఇక గిన్నెలన్నీ కూడా తోమేశానండి. ఇక ఇది మధ్యాహ్నం 12 అయితే అవుతుందండి. ఇక రైస్ కడిగేసి కుక్కర్లో అయితే పెట్టేశాను.
ఇది బీరకాయ కర్రీ అండి. బీరకాయలు కూడా కట్ చేసేసి పెట్టేసుకున్నాను. అసలు ఈ బీరకాయ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. బీరకాయలు కూడా చాలా లేతగా అయితే ఉన్నాయి. నేను ఎప్పుడూ కూడా ఈ బీరకాయ కర్రీలో నానబెట్టిన శనగపప్పును వేస్తానండి. బీరకాయను శనగపప్పు కాంబినేషను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే మరి ఎక్కువగా వేయనండి, కొద్దిగంత ఒక 4, 5 టీ స్పూన్ల మందం అయితే ఇలా నానబెట్టేసుకొని వేసుకుంటాను. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బీరకాయ కర్రీ గురించి నువ్వు చేసి చూపించాలా, మాకు తెలీదా అనేసి అనుకోవచ్చు. కానీ అందరికీ తెలిసిందే, ఎవరి స్టైల్ వారికి ఉంటుంది కదా. నేనైతే ఎప్పుడు కూడా ఇలా చేస్తాను. ఈ కర్రీని నేను ఎప్పుడూ కూడా ఎక్కువగా మసాలా ఏమీ వేయకోకుండా చేస్తానండి. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక ఈ బీరకాయ కర్రీ అయితే చేయడం అయితే అయిపోయిందండి. ఇక 1:30 అయిందండి, లంచ్ టైం అయిందనేసి ఇక నలుగురం కూడా పెట్టేసుకొని తినేసామండి. ఇక నేను మధ్యాహ్నం ఖాళీగా ఉంటే ఇలా వెజిటేబుల్స్ కట్ చేసుకుంటానని చెప్పాను కదా అండి. ఇవి ఇక మార్నింగ్ తెచ్చిన వెజిటేబుల్స్ అండి. ఆల్రెడీ వీటిని నేను కడిగేసి పక్కనైతే పెట్టేశాను. ఈ కాకరకాయలని వీటిని నేను సన్నగా రౌండ్గా కట్ చేసి ఒక 1 అవర్ పాటు మధ్యాహ్నం ఎండకైతే ఆరబెట్టేసుకున్నానండి. ఇలా వీటిని ఎండకి ఆరబెట్టడం వల్ల కాకరకాయ అనేది చేదు అనేది ఉండదండి. నేను ఎప్పుడు కూడా ఇంట్లో కాకరకాయలు తెస్తే ఖచ్చితంగా ఫ్రై చేస్తానండి. అంటే కర్రీకి సైడ్ డిష్గా బాగుంటుందండి. ఇక నైట్ నేను ఇంట్లో వంట చేస్తూనే ఈ కాకరకాయ ఫ్రై అయితే చేశాను. ఇంట్లో నైట్కి అనేసి ఆలు ఫ్రై అయితే చేశానండి. నేను ఉడికించి చేస్తా అంటే పిల్లలు వద్దు ఉడికించి చేయటం, మాకు ఫ్రైయే కావాలనేసి అన్నారు. సరే అనేసి ఫ్రై చేశానండి. ఇక ఈ కాకరకాయ ఫ్రైని నేను ఇంతకుముందు 2 సార్లు అయితే చేశానండి. ఎవరన్నా చూడని వారు ఉంటే చూసేయండి. ఈ కాకరకాయ ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కాకరకాయలన్నింటిని కూడా ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా కాకరకాయలని ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో పల్లీలు కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇక ఇందులోకి కారం కోసం మనం రుచికి తగ్గట్టుగా కారం, ఉప్పు, పసుపు, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి, నువ్వులు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకొని కొద్దిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆ ఫ్రై చేసుకున్న కారపొడిలోనే ఈ కాకరకాయ ముక్కలన్నీ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. అంతే అండి, కాకరకాయ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడని వారు ఎవరైనా ఉంటే ఒక వీడియో ఉంది, అది చూసేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. బాయ్ అండి.